ముందుగా మన కన్న తండ్రైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములండి. మరి యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనం ఉంచుకుని మాటలను మనం వివరించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథము ఈ వచనాన్ని మనం ఒకసారి జ్ఞానించుకున్నట్లయితే ఏమంటున్నాడండి ఆయన? దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడంట? దేవుని నివాసము ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉన్నది. వారు ఆయనతో కాపురం ఉండాలనుకుంటున్నాడు. మరి మనం ఎక్కడ నెతుకుతున్నామంటే, ఎక్కడ నెతుకుతున్నామండి? మందిరాలు, ఆలయాల దగ్గర నెతుక్కుంటున్నాం. దేవునికి కూడా ఒక నివాసం ఉందంట. ఆ నివాసము మనుషులలోనే ఉన్నదన్నది. మనుషులలో ఉన్నదంట. మనము నివసించడానికి ఇక్కడికొచ్చి విదేశాల్లో చాలా కష్టపడుతున్నాం. మనకు ఒక నివాసం ఏర్పరచుకోవాలని మనం ఎంత ఆశతో కష్టపడుతున్నామో, ఆయన కూడా ఒక నివాసము ఉన్నది అంటున్నాడు. ఈ నివాసం ఎవరు కట్టిందండి? మానవ దేహము, మానవ నివాసము, మానవ శరీరము ఎవరు కట్టుకున్నాడు? ఆయన కట్టుకున్నారు. దేవుడు కట్టుకున్న నివాసం ఇది కదండి. దేవుడు కట్టుకున్న ఆలయము, మందిరము ఏదైతే ఉందో అది మానవ దేహం అండి. అది ఎవ్వరు కూడా తిరిగి కట్టలేరు. కట్టగలరా? మానవ దేహంలో ఏ ఒక్కటి పోయినా అది మనుషుల వలన కానే కాదు. ఒకవేళ ఈరోజు వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి పొందింది. ఆ వైద్య శాస్త్రం అభివృద్ధి పొందడం వలన ఒకవేళ ఏ అవయవమైనా పోతే అవయవం పెడుతున్నారు. కానీ ఎలా ఉన్నది అలాగే కొత్తగా వస్తుందా? కొత్త కన్ను, లేకపోతే కొత్త చెయ్యి, కొత్త వేలు, ఏదైతే ఇరిగిపోయిందో, ఏదైతే పాడైపోయిందో అది కొత్త కిడ్నీ, కొత్త లివరు ఇలాంటి వస్తున్నాయా? లేదండి. ఒకరిది మరొక్కరికి పెట్టడం జరుగుతుంది గాని క్రొత్తగా దేవుడు ఎలా అయితే ఒకరిది తీసుకొచ్చి మరొకరికి పెట్టలేదండి. ప్రతి మనిషిని తను నివసించడానికి కావాల్సిన విధంగా ఆయన కట్టుకున్నాడు. ఇంతకీ నివాసం అనగానే మనం ఎక్కడ వెతుకుతున్నాము దేవుణ్ణి అంటే? మందిరాల్లో వెతుకుతున్నాం. ఎక్కడ నివసిస్తున్నాడండి దేవుడు అంటే? మందిరాల్లో నివసిస్తాడు కాబట్టి అక్కడ ఒక్క దినము గడుపుట 1000 దినములు గడిపేంత శ్రేష్టమైనది కాబట్టి మేము మందిరానికి ఆ ఒక్కరోజు వెళ్ళి గడిపితే చాలు అనుకుంటూ ఉంటాం. లేదండి. మానవ దేహమే ఆయనకు మందిరము. దాంట్లో నివసించాలనుకుంటున్నాడు. ఆ నివాసంలో ఆయనకి చోటు లేకుండా చేస్తున్నామండి మనం. ఆ నివాసంలో ఏం చేస్తున్నాం మనం? చోటు లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడికే వెళ్ళాలి. అక్కడే ఆయన మనకు కనబడతాడు. అక్కడ దర్శిస్తాడు. అక్కడ దర్శనం ద్వారా ఆహ్, మనకి ఎన్నో చేస్తాడు. మందిరానికి వెళ్తే. మందిరము ఎవరు కట్టాలనుకున్నారండి? దావీదు కట్టాలనుకున్నాడు. కట్టాడా? కట్టలేదు. దేవుడేమన్నాడు? నీ కుమారుడు కడతాడు. నీ నుండి వచ్చిన నీ సంతానము ఎవరైతే ఉన్నారో నీ కుమారుడు కడతాడు. నువ్వు కట్టొద్దు అని ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు దావీదు కట్టలేదు గాని దానికి కావలసిన సామానం అంతా కూడా బంగారము, ఎండి సమస్తము కూడా సమకూర్చి పెట్టినప్పుడు ఎవరు కట్టారండి అది? తన కుమారుడైన సొలొమోను గారు కట్టారు. కట్టిన వ్యక్తి మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ఒకసారి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 26 నుంచి మనం 29 దాకా చూసినట్లయితే
ఇశ్రాయేలు దేవా! దయచేసి నీ దాసుడను, నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు పట్ట సారీ. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఏమంటున్నాడండి? ఎవరంటున్నారు? కట్టించిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. నా తండ్రికిచ్చిన మాట ప్రకారం దేవా, ఇదిగో ఆహ్, నేనైతే ఒక మందిరము నేను కట్టాను గానీ, ఎలాంటి మందిరం కట్టాడండి ఆయన అసల? అంత బంగారంతో, ఎండుతో పొదిగించి చాలా అందమైన కంటికి కనిపించే ఆహ్, డి జిగేల్మనే విధంగా అది కట్టించాడండి. అంత సుందరమైన మందిరముగా మనం చూస్తూ ఉంటాం. కానీ కట్టించిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు ఏం చేయడు? నివాసము చేయడు. ఈ లోకంలో నివసించడు. ఎందుకని? మనం అనుకుంటూ ఉంటాం. 4 గోడల మధ్య కట్టుకున్న మందిరంలో దేవుడుంటాడనుకుంటాం. ఆయన అక్కడ నివాసము చేయడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేనెలాగా ఈ మందిరంలో పడతావయ్యా నువ్వు నేను కట్టించిన ఈ మందిరంలో. నువ్వు నిశ్చయముగా దీంట్లో ఉండవని నాకు తెలుసు. అయితే మరెందుకు కట్టాడు? ఎందుకు కట్టాడండి? నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దేవుడనైన నీ దాసుడనైన నా ప్రార్థన వినిన విన్నపమును అంగీకరించి, ఈ దినము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనలు పెట్టు మొరను ఆలకించుము. ఎందుకంట? నువ్వు పట్టజాలవు. నువ్విక్కడ నివసించవని నాకు తెలుసు. కానీ మేము చేస్తున్న ప్రార్థనలు, విన్నపములు ఏవైతే ఉన్నాయో, ఈ మందిరంలో సంగముగా కూడుకొని అడుగుతున్న ప్రతీదీ మాకు జవాబు ఇస్తావని, మా మొర ఆలకిస్తావని ఈ విధంగా ఏర్పరచుకున్నామంటున్నాడు. ఇది నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నా నామమును అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో, ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. ఏమంట? నీవిక్కడ ఉండవు గాని, ఇక్కడ నివసించవు గాని, అయితే ఇదిగో ఈ మందిరము తట్టు నువ్వు చూస్తూ మా ప్రార్థనలు, మా విన్నపములను అంగీకరిస్తావని మేము ఇలాగా ఏకంగా కూడుకుంటున్నామంటున్నాడు. అంతే కదండీ! ఇంకా మనం చూసినట్లయితే అపొస్తల కార్యంలో కూడా ఒక మాటుంటది. అపొస్తల కార్యములు ఏడో అధ్యాయంలో ఏమంటాడంటే హ్మ్. 48 నుంచి చూసినట్లయితే, అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఏమంటున్నాడండి? నా కొరకు మీరు ఎలాంటి మందిరం కట్టెదరు? నా ఆకారము తెలుసా? నేనెంతుంటానో తెలుసా? ఆయన యొక్క కొలత చెప్తున్నాడండి. ఆయన యొక్క కొలత చెప్తున్నాడు. నా విశ్రాంతి స్థలమేదో మీకు తెలుసా? ఇవన్నీయు మీరేదైతే మందిరం అనుకుంటున్నారో, ఈ దేనితో అయితే మీరు కట్టబడి ఉన్నాయో, ఈ కట్టడాలన్నీ కూడా ఎలాంటివంట? నా హస్తకృత్యయములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు దేంట్లో నివసించడంట? హస్తకృతాలయములలో నివసించడు. చేతులతో చేయబడిన ఈ యొక్క మందిరంలో ఆయన నివాసము చేయడు. ఎందుకనంటే ఆయన నివసించే చోటు మానవ దేహం. దాంట్లోనే నేను ఉంటానంటున్నాడు. దాంట్లోనే నేను నివసిస్తానంటున్నాడు. ఎందుకంటే చాలా చక్కగా కట్టుకున్నాడండి ఆ నిర్మాణాన్ని. ఆయనకిష్టమొచ్చినట్టు. ఆయనకిష్టమొచ్చినట్టు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను.
ఎలా కట్టుకున్నాడండి? నరుణ్ణి ఒక భారీ నిర్మాణంగా కట్టుకున్నాడు. ఆయన నివసించడానికి అనుకూలంగా మానవ దేహాన్ని చేసుకున్నాడండి. ఎప్పుడు ఇప్పుడు అప్పుడు గదండీ! జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్న దేవుడు, ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాము గాబట్టే, ఆయన ఏ విధంగా ఆ యొక్క నిర్మాణం కట్టుకున్నాడంటే చాలా గొప్పగా. అందుకే ఏమంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 16 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మనం ఎవరమంట? దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడంట. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది అంటున్నాడు. కొరింథీ రాసిన పత్రికలోని 6 అధ్యాయం. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తండి మనము? దేవుని సొత్తు. దేవుని వారము. దేవుని ఆలయమై ఉన్నవారం మనం. అవునా? మరి ఇలాంటి ఆలయంలో దేవుడు ఉంటున్నాడా? నివసించడానికి చోటుందా? అంటే లేదనే చెప్పొచ్చండి. లేదు. ఎందుకు లేదు అంటే మనలో ఏమున్నాయి? చెడ్డవన్నీ కూడా మనలో ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటది గదా! ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి నేను నాతో కూడా అతడును భోజనము చేయుదును. ఏమంటున్నాడంట ఆయన? ఏం జరిగింది? దేవుని నివసించే చోటును ఎవరు కబ్జా చేశారు? ఎవరు తీసేసుకున్నారు? ఆ స్థలాన్ని, ఆ చోటును ఎవరు దానిలో కూర్చున్నారంటే, అపవాది తిష్ట యేసుకొని కూర్చుందండి. ఎలాగా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో దేవునికి దూరముగా నిన్ను ఉంచింది. కదా! ఎందుకు ఈ మాట రాయించాల్సొచ్చింది? నేను మీలో నివసిస్తున్నాను అని చెప్పిన దేవుడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నేను బయట ఉండి, మీ తలుపు దగ్గర ఉండి, నేను మిమ్మల్ని తట్టుచున్నాను. ఎవరైనా తీస్తే నేను లోనకొస్తాను అంటున్నాడు. ఏమున్నాయి మనలో? దేవుడు దూరమైపోయే అంత విధంగా మనలో ఏమున్నాయంటే మత్తయి సువార్త 15 అధ్యాయము 19 వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవ దోషమును హృదయంలో నుండి వచ్చెను. ఏమున్నాయంట? హృదయంలో ఏమి నిండిపోయి ఉన్నాయి? ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడున్నాడండి? బయట హృదయము బయట ఉండి తడుతూ ఉన్నాడు. తట్టుతూ ఉన్నాడు. అది ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి అధికారిగా నేనే దేవుడును అని తిష్ట వేసుకొని కూర్చున్నాడండి. ఏ విధంగా అంటే ఇదిగో ఇలాంటివన్నీ కూడా మనలో కలిగిస్తూ, మనలో ఉంచి దేవునికి దూరంగా చేశాడు. మార్కు సువార్త కూడా ఒకసారి చూసినట్లయితే 7 అధ్యాయము 20 వచనం. మనిషి లోపల నుండి బయలు వెలుచున్నది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జ్వారత్వమును, దొంగతనములను, నరహత్యములు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్యములను కృత్యములను, కామ వికారములను, దేవదూషణములను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఏం చేస్తున్నాయంటండి? ఇవన్నీ కూడా మనలో ఉండిపోయినాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి. అందుకే దేవుడు నివసించలేకపోతున్నాడు. దేవుడు నివాసము చేయవలసిన ప్లేసును అపవిత్రత పరుచుకుంటూ ఉన్నామండి. మనకు తెలియకుండానే ఇవన్నిట్లికి చోటిచ్చేసాం. దేవుడు ఎక్కడుంటానంటున్నాడు? మనలో నివసించాలనుకుంటున్నాడు. ఆ నివాస
స్థలాల్లో నుంచి ఆయనకు బయటకు తోసివేసి ఈ ఎన్నో, ఎన్నో పాపపు క్రియలతో, ఈ లోక సంబంధమైన దురాలోచనలతో, వ్యభిచారముతో, నరహత్య చేసే అంత దుర్మార్గపు స్థితిలోనికి మానవుడు ఎళ్ళిపోయాడు. దొంగతనాలు, అబద్ధములు ఇవన్నీ కూడా మనలోనే మన హృదయంలో నాటుకుపోయినాయి గాబట్టి, మనలో ఉండాల్సిన, మనలో నివసించాల్సిన దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడండి? మనలో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అందుకే మనం ఏం చేయాలి? మన హృదయంలోనికి మరలా ఆయన్ని ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే వీటినన్నిటిని, మనలో ఉన్న ప్రతి లోపాలను తీసివేసుకుంటూ ఉండాలి. మనలో ఉన్న ప్రతి చెడు కార్యములను తీసివేసుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఉన్న ప్రతి కల్మషం నుండి మనలను రక్షించగలిగేదేంటండి? శక్తిగల దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఆ వాక్యముతో మనం నిండిపోవాలి. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఒక మాట ఉంటదండి. 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను, భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏం చేయాలంటే మన హృదయంలో ఏముండాలి? మన హృదయంలో దేవుడు నివసించాలంటే, మన హృదయంలోనికి ఆయన రావాలంటే, మనలో ఉన్నాయన్నీ తీసివేస్తూ మనలోనికి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు అనగానే, యేసు ప్రభువారు అనగానే ఎవరండి? వాక్యము. ఆ వాక్యము ద్వారా ప్రతిదినము మనము మనలో ఉన్న లోపాలను, మన హృదయంలో ఉన్న ప్రతి కుళ్ళి, కుషుద్ధ, అసూయలు, ద్వేషాలు, అబద్ధపు మాటలు, దొంగతనములు, కామ వికారముతో కూడిన క్రియలను తీసివేసుకుంటూ పవిత్రులుగా, పరిశుద్ధులుగా బ్రతికినట్లయితే ఆయన మనలో నివాసము చేస్తాడండి. నివాసం ఉంటానంటున్నాడు. మీతో ఉండాలని ఆశపడతానంటున్నాడు. చూడండి మరొకసారి ఆ మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుని నివాసము మనిషిలో ఉన్నదండి. ఆ నివాస స్థలము దేవుని కొరకు మనం ఏం చేయాలంటే మనల్ని మనం సమర్పించుకుంటూ, మనలో ఉన్న ప్రతి పాపపు స్థితి నుండి మనం బయటపడాలంటే మనలో వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి పాపము నుండి, ప్రతి దురాలోచన నుండి, ప్రతి కామ విధములైన ఆలోచనల నుండి, చెడు చెడు ప్రాయంలో నుంచి చెడ్డవారిగా మనలో నాటుకుపోయిన ఈ పాపమునంతటిని కూడా తీసివేసేది ఆ వాక్యమే. ఆ వాక్యాన్ని ధరించుకొని దేవుని నివాస స్థలమైన మన దేహాన్ని ప్రతిదినము పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ, దేవునికి అనుకూలముగా మనలో మనము సమర్పించుకునే వారిగా ఉండాలండి. అట్టి వారిగా ఉంటేనే దేవుడు మనలో నివసిస్తాడు. అలా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వందనములు.